అమెరికా రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాన్ని ఏలేందుకు ఎప్పుడూ వయసు మీద పడిన నాయకులే ముందుండేవారు. ఎప్పుడూ అలానే జరుగుతుంది కూడా. కానీ ఇప్పుడు సమీకరణలు మారాయి. చరిత్రను తిరగరాస్తూ ఒక యువ నాయకురాలు త్వరలోనే అమెరికా రాజకీయాలను శాసించనుంది. ఇది మేం చెప్తున్న డైలాగులు కాదు, అమెరికన్లు ఆమె మీద చూపుతున్న ఇంట్రెస్ట్. ఆమె మరెవరూ కాదు, 36 ఏళ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్. 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముందస్తు పోల్స్లో భారీ జనాదరణతో ఆమె ముందంజలో నిలవడం అక్కడి రాజకీయాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది. అభిమానులు ఆప్యాయంగా ఏఓసి అని పిలుచుకునే అలెగ్జాండ్రియా అమెరికా డెమోక్రాటిక్ పార్టీలో అత్యంత ప్రతిభావంతమైన యంగ్ లీడర్గా ఎదిగారు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ 1989 అక్టోబర్ 13న న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ ప్రాంతంలో ఒక సాధారణ వర్కింగ్ క్లాస్ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి సెర్గియో ఒక ఆర్కిటెక్ట్ కాగా తల్లి బ్లాంకా ఇళ్లలో పనులు చేసేవారు. పేదరికం, ఆర్థిక అసమానతల నడుమ పెరిగిన అలెగ్జాండ్రియా చిన్నప్పటి నుంచే సాధారణ ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారు. 2007లో బోస్టన్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఈమె ఎకనామిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసి 2011లో గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే 2008లో ఈమె కాలేజీలో చదువుతున్న సమయంలోనే తండ్రి క్యాన్సర్ తో అకస్మాత్తుగా కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంటిని కాపాడుకోవడానికి ఈమె తల్లి స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తే అలెగ్జాండ్రియా మాన్హాటన్ లోని ఒక రెస్టారెంట్ లో బార్ టెండర్ గా, వెయిట్రెస్ గా రాత్రింబవళ్లు కష్టపడాల్సి వచ్చింది. ఈ క్షేత్రస్థాయి అనుభవాలే ఈమెను రాజకీయాల వైపు నడిపించాయి. సామాన్యుడికి ఉచిత వైద్యం, చదువు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో 2016లో అమెరికా దిగ్గజ నాయకుడు బెర్నీ శాండర్స్ ప్రచారంలో యాక్టివిస్ట్ గా చేరి రాజకీయ అడుగులు వేశారు. ఆ తర్వాత 2018 జూన్ 26న జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఏకంగా 10 సార్లు గెలిచిన దిగ్గజ రాజకీయ నాయకుడు జో క్రౌలీ పైన ఊహించని విజయం సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అనంతరం 2018 నవంబర్ 6న జరిగిన ప్రధాన ఎన్నికల్లో విజయం సాధించి 2019 జనవరి 3న కేవలం 29 ఏళ్ల వయసులోనే అమెరికా కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అడుగుపెట్టారు. అతి పిన్న వయస్కురాలైన మహిళా కాంగ్రెస్ సభ్యురాలిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఈమె న్యూయార్క్ 14వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా సేవలందిస్తూ సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది యువతను ఆకట్టుకుంటున్నారు. ఉచిత వైద్యం, పర్యావరణ పరిరక్షణ కోసం, గ్రీన్ న్యూ డీల్ కార్మికుల హక్కుల కోసం ఈమె నిరంతరం పోరాడుతున్నారు. రాబోయే 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈమె డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే న్యూ హ్యాంప్షైర్ వంటి కీలక రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన 2028 ముందస్తు పోల్స్ లో ఈమె 22% మద్దతుతో ఇతర అగ్ర నాయకుల కంటే ముందంజలో నిలవడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు కావడానికి కనీసం 35 ఏళ్ల వయసు ఉండాలి. అలెగ్జాండ్రియాకు ప్రస్తుతం 36 ఏళ్లున్నాయి. 2028 ఎన్నికల సమయానికి ఈమెకు 39 ఏళ్లు నిండుతాయి. ఒకవేళ 2028 ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే అమెరికా చరిత్రలోనే యంగెస్ట్ ప్రెసిడెంట్ గా అలెగ్జాండ్రియా మరో చారిత్రాత్మక రికార్డును సృష్టిస్తారు. ఇప్పటి వరకు 42 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టిన థియోడోర్ రూజ్వెల్ట్, 43 ఏళ్లకే అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ ఎఫ్ కెన్నడీల రికార్డును ఈమె చెరిపివేసే అవకాశం ఉంది.